హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. నేను అఫ్జల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనున్నాను చెన్నైలో ఉన్నటువంటి ఒక షాపింగ్ మాల్ దగ్గర. ఈ షాపింగ్ మాల్ దగ్గరికి నేను ఎందుకు వచ్చాను, ఈ షాపింగ్ మాల్ ఎక్కడుంది, ఈ షాపింగ్ మాల్ ఏంటి అన్న డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఈ షాపింగ్ మాల్ పేరు వచ్చేసి విఆర్ షాపింగ్ మాల్. చెన్నైలో ఉన్నటువంటి మెయిన్ ఏరియా అన్నానగర్ ఏరియాలో అయితే ఈ షాపింగ్ మాల్ ఉంటుంది. చెన్నైలో ఉన్నటువంటి అతిపెద్ద షాపింగ్ మాల్స్లో ఇది కూడా ఒకటి. సో ఈ షాపింగ్ మాల్ దగ్గరికి అయితే నేను ఎందుకు వచ్చానంటే, ఇక్కడ మనకు పీవీఆర్ వాళ్ళ మల్టీప్లెక్స్ 10 స్క్రీన్స్ అయితే ఈ మల్టీప్లెక్స్ లోపల ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ షాపింగ్ మాల్ లోపల పీవీఆర్ వాళ్ళవి 10 స్క్రీన్స్ ఉన్నాయి. ఈ 10 స్క్రీన్స్లో మనకు మూవీస్ అయితే ప్లే అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకు ఈ స్క్రీన్స్లో ఒక స్పెషాలిటీ ఉంది. అది ఏంటి అంటే పిఎక్స్ఎల్ అనే ఒక స్క్రీన్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్ అనమాట. చాలా పెద్ద స్క్రీను. ఇండియాలోనే ఫస్ట్ ఎక్సెల్ స్క్రీన్ అనేది మనకు చెన్నైలో ఇక్కడే అయితే ఇనాగ్రేట్ చేశారు. సో ఇక్కడ మనకు ఆ స్పెషాలిటీ కూడా ఉంటుందన్నమాట. సో నేనైతే ఎందుకు వచ్చానంటే, మన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గారు నటించినటువంటి పఠాన్ మూవీ చూడడం కోసం ఈ షాపింగ్ మాల్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ పీవీఆర్ మల్టీప్లెక్స్లో ఈ మూవీని అయితే నేను చూడబోతున్నాను. సో మీరు కూడా నాతో పాటు రండి. ఈ మల్టీప్లెక్స్ ఎలా ఉంది, అలాగే ఈ షాపింగ్ మాల్ ఎలా ఉంది అన్న డీటెయిల్స్ అయితే చూద్దాం. రండి ఫ్రెండ్స్. సో ఈ విఆర్ మాల్లో మనకు ఈ పీవీఆర్ మాల్ అనేది 3rd ఫ్లోర్లో అయితే లొకేట్ అయ్యింది. ఈ 3rd ఫ్లోర్లో మనకు ఈ పిక్సెల్ స్క్రీన్ ఏదైతే ఉందో అది, అలాగే దీంతోపాటు మరో 9 స్క్రీన్లు అయితే కూడా మనకి ఇక్కడే ఉంటాయి. ఇది టోటల్ ఈ కాంప్లెక్స్ వచ్చేసి మనకు 3 ఫ్లోర్స్ ఉంటుంది. 2 ఫ్లోర్స్లో మనకు షాపింగ్ ఏరియా ఉంటుంది, అలాగే పిల్లలు ఆడుకునేదానికి ప్లే ఏరియా కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం 3rd ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ ఏరియాకి వచ్చాము. మరి మూవీ థియేటర్ ఎలా ఉందో చూద్దాం. సో చూస్తున్నారు కదా, పీవీఆర్ మనం ఈ మల్టీప్లెక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు ఒక లుక్ అనేది అసలు మారిపోతుంది. మొత్తము గ్రాండ్ లుక్ అనమాట. చాలా రిచ్గా ఉంటుంది. ఈ పీవీఆర్ ఏరియా అనేది మనకు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆఫ్లైన్ కౌంటర్స్ అనేటివి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చేసి మీరు ఏ మూవీకి టికెట్ కావాలన్నా ఆఫ్లైన్ ద్వారా ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు పిఎక్స్ఎల్ అనేసి పెద్ద లెటర్స్ అయితే కనిపిస్తాయి. ఆ ఎక్సెల్ స్క్రీన్ ఇక్కడ ఉంది అనేసి. ఇక్కడ దీని గ్రాండ్ ఇయర్ గురించి మాట్లాడుకుంటే మాత్రము ఇది ఒక మూవీ థియేటర్కి సంబంధించిన లుక్ లాగా ఇది ఉండదు. మూవీ కోసం వేసినటువంటి ఒక సెట్టింగ్ లాగా ఉంటుంది. ఆ లైటింగు, ఆ డెకరేషను, అది ఇక్కడికి వచ్చి చూసినట్లయితే అసలు మెరిసిపోతూ ఉంటుందన్నమాట. ఈ లుక్ మాత్రం చాలా చాలా గ్రాండ్, చాలా రిచ్గా ఉంటుంది. ఒక మూవీ కోసం వేసిన ఒక సెట్ లాగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడికి వస్తూనే చాలామంది ఇక్కడికి వచ్చి సెల్ఫీలు, వీడియోలు, ఫోటోలు తీసుకుంటూనే ఉంటారు. సో ఇదే మనకు ఈ మల్టీప్లెక్స్లో ఉన్నటువంటి మెయిన్ ఏరియా అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు మూవీ టికెట్స్ కోసం ఇక్కడే తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు కూడా మూవీ షో స్టార్ట్ అయ్యే టయానికి ఒక 15-20 మినిట్స్ ముందు వస్తే చాలు, లోపలికి పంపిస్తారు. దానికన్నా ముందు వస్తే బయట మనం ఆ షాపింగ్ ఏరియాలో ఉండాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మనము టికెట్ ఆఫ్లైన్లో కాదు ఆన్లైన్లో తీసుకునేసాము, లోపలికి అయితే వచ్చేసాము. ఆ వెయిటింగ్ ఏరియా నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందంటే మనకు ఇదనమాట స్టార్టింగ్ వెల్కమ్ బోర్డు. ఈ విధంగా ఉంటుంది మనకు, చాలా పెద్దదిగా. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఇక్కడ మనం పైన చూసుకున్నట్లయితే ఎన్ని స్క్రీన్స్ ఉంటాయి, ఆ లెఫ్ట్ సైడ్ ఎన్ని స్క్రీన్లు ఉన్నాయి, రైట్ సైడ్ ఎన్ని స్క్రీన్లు ఉన్నాయి అనేసి ఇక్కడ ఏరో మార్క్స్ ఉన్నాయి. మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి 1 to 3 స్క్రీన్స్, రైట్ సైడ్లో వచ్చేసి 4 to 10 స్క్రీన్స్. ఇక్కడ వచ్చేసి ఆడిటోరియం అంటారు. ఆడి 1 to 3, ఆడి 4 to 10 అనేసి ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే మనకు ఆ వెల్కమ్ బోర్డ్స్ ఏ విధంగా ఉంది అనేసి ఒకసారి చూడండి. ఆడిటోరియం లోపలికి వెళ్ళడం కోసం ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. సో ఇక్కడైతే మనం ఇప్పుడు ఏదైతే ఇంతసేపు పిఎక్స్ఎల్ స్క్రీన్ అనేసి మాట్లాడుకున్నామో ఆ ఎక్సెల్ స్క్రీన్ వెళ్ళడం కోసం ఇదే మనకి ఇక్కడ ఫస్ట్
ఇండియాలోనే ఫస్ట్ ఎక్సెల్ స్క్రీన్ అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా మనకు నెంబర్ 1 స్క్రీన్ వచ్చేసి ఎక్సెల్ స్క్రీనే. ఇక్కడ దానికి సంబంధించిన లోగో అవి పెట్టుంటారు. దీని లోపలికి మనం వెళ్ళాలంటే స్టార్టింగ్ పాయింట్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఆ లుక్ చూడండి ఎంత బాగుంది, ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట లుక్. ఒక్కసారి లోపలికి వెళ్ళి మూవీ చూస్తే మనము ఇంకొక రేంజ్ అంటే వేరే దీంట్లో చూసినట్టు ఉంటుందన్నమాట. ఎక్సెల్ అంటే ప్రతి ఒక్క చిన్న మైన్యూట్ డీటెయిల్డ్ కూడా మనకు నీట్గా కనిపిస్తుంది, అంత బాగుంటుంది ఈ ఎక్సెల్ స్క్రీన్ అనేది. అలాగే ఇది చాలా లార్జ్గా ఉంటుంది ఈ స్క్రీన్ అనేది. సో ఇప్పుడైతే నేను స్క్రీన్ 3 దగ్గరికి అయితే రావడం జరిగింది. ఆడిటోరియం 3లో అయితే నేను ఇప్పుడు ఇక్కడ ఈ పఠాన్ మూవీని అయితే చూడబోతున్నాను. ఒక్కసారి పీవీఆర్ థియేటర్ లోపలికి వస్తే లోపల ఏ విధంగా ఉంటుందనేసి ఒకసారి చూడండి. మీకు టోటల్ రెడ్ అనమాట, రెడ్ కలర్లోనే ఉంటుంది. ఇక్కడే కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సరే, ఏ సిటీలోకి వెళ్ళినా కూడా మీకు పీవీఆర్ అనేది రెడ్ కలర్లోనే ఉంటుంది. సైడ్ వాల్స్ దగ్గర నుంచి, కింద కార్పెట్ దగ్గర నుంచి, అలాగే ఈ సీట్లకు ఉన్న కుషన్ దగ్గర నుంచి టోటల్ రెడ్గా ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నటువంటి ఒక పీవీఆర్లో మూవీ చూడడం జరిగింది. అక్కడికన్నా కూడా ఈ పీవీఆర్, ఈ చెన్నైలో ఉన్నటువంటి ఈ పీవీఆర్ చాలా చాలా బెటర్, చాలా బాగుంది. ఇక్కడ మనకు ఆడిటోరియం వచ్చేసి రౌండ్ షేప్లో ఉంటుందన్నమాట. మీరు ఎక్కడ కూర్చున్నా కూడా మీకు స్క్రీన్ అనేది నీట్గా కనెక్ట్ అవుతుంది, నీట్గా కనిపిస్తుంది. అలాగే స్క్రీన్ కూడా చూసుకున్నట్లయితే చాలా పెద్దది. ఇక్కడ వచ్చేసి ఈ స్క్రీన్ అనేది చాలా పెద్దది ఉంది. ఇక్కడ వచ్చేసి ఆడిటోరియం లోపల మనకు ఈ టోటల్ సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 350 వరకు అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన టికెట్ రేట్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు స్టార్టింగ్లో కింద ఉన్నటువంటి ఈ 2 లైన్స్ మాత్రం మనకు 63 రూపీస్కే పడుతుంది. మిగిలిన దానిపైన నుంచి ఉన్న అన్ని లైన్లు ఎక్కడ మీరు టికెట్ తీసుకున్నా కూడా 212 రూపీస్ ప్లస్ ట్యాక్స్ అనేది పడడం జరుగుతుంది. మీకు ముందర ఉన్నటువంటి లైన్లో కూర్చున్నా కూడా మీకు స్క్రీన్ అనేది ఎంత గ్యాప్ ఉంది చూడండి, చాలా దూరంగా అయితే కనిపిస్తుంది. అలాగే ఈ స్క్రీన్ సైజ్ కూడా మనకు చాలా పెద్దది ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ సౌండ్ సిస్టమ్ కూడా బాగుంటుంది అనమాట. సౌండ్ సిస్టమ్ అనేది మనకు ఇక్కడ 4Kలో ఉంటుంది, 4K డాల్బీలో ఉంటుంది అనమాట సౌండ్ సిస్టమ్. ఒక్కసారి చూడండి ఏ విధంగా ఉంది అనేసి. సో పఠాన్ మూవీ అనేది ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది. సో మూవీ ఇప్పటివరకు ఎలా ఉందని చెప్పుకుంటే మాత్రం మన షారుఖ్ ఖాన్ గారు ఇన్ని రోజులు మనము ఆయన్ని ఒక లవ్ యాంగిల్లో సాఫ్ట్గా అయితే చూసాము. ఈ మూవీలో అయినా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ అయితే చేయడం జరిగింది. యాక్షన్లో ఎరగదీశారని చెప్పొచ్చు. షారుఖ్ ఖాన్ గారు కంబ్యాక్ మూవీ అనేది ఏ విధంగా ఉండాలనో ఆ విధంగా అయితే ఉంది. సూపర్గా చేశారు ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ. అలాగే దీపికా గారి గ్లామర్ ప్లస్ అని చెప్పాలి మూవీకి. అలాగే జాన్ అబ్రహాం గారు కూడా విలన్గా అయితే సూపర్గా చేశారు. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే మనకు చాలా బాగుంది, ఒక గుడ్ ఫస్ట్ హాఫ్ అని చెప్పొచ్చు. యాక్షన్ ఎపిసోడ్స్ అయితే అదరగొట్టారనమాట. సో ఇక మనం ఇక్కడ ఉన్నటువంటి ఆ 10 స్క్రీన్స్ ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అనేసి చూద్దాము. మనకు ఒక సైడు టోటల్గా 4 నుంచి 7 స్క్రీన్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 7 స్క్రీన్ ఇది. ఇక్కడ వారిస్, మన విజయ్ గారి వారిస్ మూవీ అయితే దీంట్లో ఉంది. అలాగే ఇంకొక స్క్రీన్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు ఒక మలయాళం మూవీ అయితే ఉంది స్క్రీన్ 4లో. ఇక్కడ మనకు 5 ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు మన అజిత్ గారి వారిస్, అజిత్ గారి తునివ్ అయితే ఇందులో ఆడుతోంది. అలాగే ఇక్కడ వచ్చేసి తమిళ్లో పఠాన్ అయితే ఉంది. అలాగే మనకు ఇక్కడ టోటల్ ఈ 10 స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో అందులో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ అనేసి లేదు. ఏ మూవీ అయినా కూడా రిలీజ్ అవ్వని ఇందులో మనకు షో అయితే వేస్తారు. ఆ షో టైమింగు అది మనము ఆన్లైన్లో చూసి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ స్క్రీన్ 3లో అయితే చూస్తున్నాను. స్క్రీన్ 1లోనే మనకు లార్జ్ స్క్రీన్ అనేది ఉంటుంది.
అక్కడైతే నాకు టికెట్స్ దొరకలేదు, అందుకనే నేను స్క్రీన్ 3లో చూస్తున్నాను. లార్జ్ స్క్రీన్లో మీరు మూవీ చూడాలి అనుకుంటున్నట్లయితే టికెట్స్ బుక్ చేసేటప్పుడు PXL స్క్రీన్ అనేది మీకు చూపిస్తారు. దాన్ని చూసి మీరు అక్కడ టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. దానికి కూడా నార్మల్ టికెట్ రేట్సే ఉంటాయి, మీరైతే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. సో ఇక క్యాంటీన్లో రేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వాటర్ బాటిల్ చూస్తున్నారు కదా, ఇది 750 ml ఏమో ఉంటుంది. దీనికైతే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇక్కడ రేట్స్ ఏ విధంగా ఉంటాయి అనేసి. రేట్స్ అయితే క్యాంటీన్లో మామూలుగా ఉండవు, బీభత్సంగా ఉంటాయి. కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక్కడ క్యాంటీన్ అనేసే కాదు, థియేటర్ లోపల కూడా మనకు చాలా చాలా బాగుంటుంది. వన్స్ ఒక సినిమా అన్న వచ్చి చూసేయండి, మీకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనకు సెకండ్ హాఫ్ అనేది స్టార్ట్ అవుతోంది. సెకండ్ హాఫ్ మనం చూద్దాము. The ultimate destination for designs. సో PVRలో పఠాన్ మూవీ అనేది చూడడం జరిగింది. మరి మూవీ ఎలా ఉంది, మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పుకుంటే మాత్రం షారూక్ భాయ్కి ఇటువంటి మూవీ, ఇటువంటి సూపర్ హిట్ మూవీ, ఇటువంటి యాక్షన్ మూవీ వచ్చి చాలా రోజులైంది. వాళ్ళ ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆయన ఎందుకు బాలీవుడ్ బాద్షా అంటారంటే ఈ మూవీ చూసి అర్థమవుతుంది. ఈ మూవీ కోసమైనా ఆయన బాడీని ఆ విధంగా బిల్డ్ చేశారు. ఎక్సలెంట్గా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ఆయన అదరగొట్టారని చెప్పొచ్చు. ఓవరాల్గా యాక్షన్ మాత్రం హైలైట్గా ఉంది మూవీలో. అలాగే దీపిక గారి అందాలైతే హైలైట్ అని చెప్పొచ్చు. అలాగే జాన్ అబ్రహాం విలన్గా ఎరగొట్టాడు. ఓవరాల్గా మంచి మూవీ, బాగుంది, వెళ్ళి థియేటర్లో చూడండి. షారూక్ భాయ్తో పాటు సల్మాన్ భాయ్ కూడా మనల్ని అప్పుడు మధ్యలో వచ్చేసి అక్కడక్కడ ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తాడు, అది కూడా సూపర్గా ఉంది. సో ఓవరాల్గా పఠాన్ మూవీ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ మూవీ. ఇటువంటి థియేటర్లో చూస్తే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనము చెన్నైలో ఉన్నటువంటి VR షాపింగ్ మాల్లో PVR థియేటర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసాము. ఈ VR కాంప్లెక్స్లో మనం చూడాల్సింది ఇంకా చాలా ఉంది. దానికి సంబంధించి సపరేట్ వీడియో అయితే నెక్స్ట్ చేస్తాను. సో వెయిట్ అండ్ వాచ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీకు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.